హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ సర్వపిండి చేస్తుంది. మా మమ్మీ చెప్పిన కొలతలతో మీరు కూడా కరెక్ట్గా అదే విధంగా సర్వపిండి చేసుకుని చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ మొత్తం. మీరు అదే విధంగా చేసుకో. మమ్మీ చెప్పు, ఎలా చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు? నేను పిండి తీసుకుంటున్నా. ఓకే, ఎంత పిండి తీసుకుంటున్నావు? 2 గ్లాసుల. ఒక 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నా. సరే, ఏం పిండి అది? బియ్యం పిండి. దాంట్లో ఏమైనా వేసి పట్టించావా లేకపోతే ఎలాగా? ఏం లేదు, ఉత్తదే బియ్యం. ఓకే, ఉత్త బియ్యం పిండిలోకి ఏమేమి తీసుకుంటున్నావు, ఎలా తీసుకున్నావు చెప్తూ చేస్తే. కరివేపాకు మంచిగా చూసుకోవాలి. సరే, 2 రెక్కల కరివేపాకు. ఓకే, ఫ్రెష్ కరివేపాకు. ఇంకా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఓకే, ఇంకా ఇంకా కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటావా? సరే, అవేంటి ఆనియన్స్? ఒక ఆనియన్ కట్ చేసుకున్నావా? ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా. ఇంకా టీ స్పూన్ నువ్వులు. ఓకే, నువ్వులు కంపల్సరీ వేసుకోవాలా? ఓకే, నువ్వులు. జీలకర్ర. ఓకే, జీలకర్ర 1 టేబుల్ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. కొద్దిగా పసుపు. ఓకే, పసుపు. కారం టీ స్పూన్. 1 టీ స్పూన్ కారం. లాస్ట్గా సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్. ఓకే, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకేమైనా వేసుకోవాలా? మమ్మీ చెప్పు, ఇప్పుడు ఏం వేసుకుంటున్నాం? ఇంకేం లేదు, వాటర్ వేసి పీసుకుతున్నా అంతే. ఓకే, వాటర్ వేసి పీసుకోవాలా? ఇంత క్వాంటిటీలో ఎలాగ తీసుకోవాలి ఏంటో కూడా నేను చెప్తే దాని ప్రకారం మన ఇంట్లో ఉన్న ఐడితోటి చేస్తున్నా అంతే. దీంట్లో శనగపప్పు నానబెట్టేసుకోవచ్చు, పెసరపప్పు అయినా నానబెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే, సింపుల్గా చేస్తున్నాం అన్నమాట అంతే. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే కొలతతో ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా కొలతతో చేసుకోవాలంటే మీరు ఇలా చేసుకున్నారంటే బాగా వస్తుంది. సరే, మొత్తం తీసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మమ్మీ పూర్తిగా కలుపుకుంది, మంచిగా ఇలాగ మీరు కూడా కలుపుకోండి. ఎందుకంటే ఇంత బాగా కలుపుకుంటేనే మంచి రుచి అనేది వస్తుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మమ్మీ అమ్మా అంతేనా? ఇంకా ఎలా కలపాలి ఏంటి? మంచిగా విసిగితే మంచిగా వస్తుంది. ఓకే, ఎందుకంటే మనం చూసే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇంకేమన్నా ఇచ్చే సలహాలు దీని గురించి, సర్వపిండి గురించి. మందపాటి కడాయి తీసుకోవాలి, ఇది అనేది పక్క మెయిన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ వేస్తున్నా. ఓకే, ఆయిల్ ఎక్కువ పడుతుందా తక్కువ వేసుకోవాలా? మామూలుగానే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీరు ఇదే కొలతలతోటి కరెక్ట్గా చేసుకోండి, మంచిగా వస్తుంది.
నేను మీకు చూపించడం కోసమే ఇప్పుడు మా మమ్మీతో అర్జెంటుగా చేయిస్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా సర్వపిండి ఎలా చేయాలి ఎలా చేయాలని, అందుకోసం నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా కరెక్ట్గా చేస్తున్నారంటే మంచి ఇదే కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్. బయట ఉంటే ఒకటి 6 రూపాయలు 60 రూపాయలకి ఒకటి ఇస్తున్నారు. బయట ఉంటే 50 రూపాయలు తీసుకుంటారు ఒకటి. దాని బదులు ఇంట్లో ఇలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి మాకు సింపుల్గా అయిపోయింది. లేకపోతే ఇలా చేయాలని మీకు తెలియదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఇంకెలాంటి ఏమన్నా రుచికరమైన వంటలు కావాలన్నా కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని వంటలు నేను మీకు అందిస్తుంటాను. సో ఇప్పుడు మన సర్వపిండి మా అమ్మ ఒత్తుకుంటుంది కదా, చూడండి ఇలాగ మంచిగా ఒత్తుకోవాలి. పల్సగా ఒత్తితే మంచిగా వస్తుంది. పల్సగా ఒత్తుకోవాలా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా తెలంగాణ స్పెషల్ సర్వపిండి. జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరమైన, ఎందుకంటే బియ్యం పిండితో చేస్తారు కదా, అందువల్ల చాలా రుచిగా వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సర్వపిండిని, ఎందుకంటే చాలా రుచిగా వస్తుంది. మమ్మీ చేసుకోమని చెప్తాము మన వాళ్ళని కూడా. అలా ఎందుకు పెడుతున్నావు? ఇలా ఆయిల్ పోస్తే మంచిగా కింద అడుగు పోయి మంచిగా కాలుతుంది అనమాట. ఓకే, నూనె వేస్తా కొంచెం కొంచెం ఆయిల్ ఇది కాల్చుకునేప్పుడు. ఓకే, అదే మనకు ఎందుకని తెలిస్తే. ఓకే, అర్థమైంది నువ్వు ఎందుకు అలా హోల్స్ పెట్టావు అన్నది. ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూడండి 2 టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసిన. ఓకే, ఆయిల్ బాగానే పడుతుంది. మనం కూడా ఖచ్చితంగా ఇంత ఆయిల్ వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది గ్యాస్ మీద పెట్టి కాలుస్తే ఓకే అయితే నెక్స్ట్ గ్యాస్ దగ్గరికి వెళ్దాం మనం. ఫ్రెండ్స్, మంచిగా గ్యాస్ దగ్గరికి వచ్చాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన పెట్టుకుంటున్నాం. చూడండి ఇలాగ పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు లోపల ఈ గిన్నె వేడైపోయి మంచిగా అవ్వాలి కదా. ఇంకో మూత పెడుతున్నా. ఓకే, కొంచెం గాలిన తర్వాత తిప్పుకోవాలి మంచిగా, చుట్టూ ఇట్లా ఇట్లా తిప్పుకుంటే మంచిగా కాలుతుంది. కాలిన తర్వాత చూద్దాం అవుతున్నాం. చూడండి ఎంత బాగా అవుతుందో, ఇలా అవ్వాలి. మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మంచిగా కాలుతుంది. కాలుతున్నప్పుడు మనం చుట్టూ తిప్పుకోవాలి, ఎందుకంటే లేకపోతే ఒకే దగ్గర కాలుతుంది. అలా కాకుండా ఇలానే చుట్టూ తిప్పుకుంటే బాగా కాలుతుంది. మమ్మీ చెప్పు. అదే చుట్టూ తిప్పుకుంటే మంచిగా కాలుతుంది చుట్టుపక్కల మొత్తం, లేకపోతే మధ్యలో కాలుతుంది, చుట్టూ కాలదు. అందుకోసమే తిప్పుకోవాలి మధ్య మధ్యలో. ఓకే, ఇలా మీరు కూడా తిప్పుకోండి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకున్నట్టయితేనే బాగా కాలుతుంది. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా వస్తుందో. ఓకే, మమ్మీ మలిపేసింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ అవతల సైడ్ కూడా మనకు కాలాలి కదా, దానికోసం మలిపేసింది. చూడండి ఇప్పుడు బాగా కాలింది అనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకటి కాలడానికి ఒక 10 minutes ఖచ్చితంగా పడుతుంది. మీరు కూడా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోండి. చూడండి బాగా కనిపిస్తుంది కదా. మీరు ఇదే విధంగా మంచిగా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయ్యింది. మమ్మీ అయిందా? అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా చేసినప్పుడు ఇదే విధంగా ఇదే కొలతలతో చేసుకోండి, ఇంత రుచిగా వస్తుంది. నేను ఇప్పుడు మీకు తిని చూపిస్తాను. మమ్మీ ఒక ప్లేట్లోకి తీ. గ్యాస్ బంద్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, అయింది. ఇప్పుడు నేను మీకు తిని ఎలా ఉందో నీట్గా చూపిస్తాను.
హాల్లోకి వచ్చాను. ఫ్రెండ్స్ తింటున్నానా? వావ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా మీరు దీన్ని యూజ్ చేయండి. చాలా అంటే అద్భుతంగా ఉంది. తెలంగాణ సాల్వ్ పిండి ఎక్సలెంట్గా వచ్చింది.